జైత్ సంస్కృత కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ విధంగా చెప్పారు సంస్కృత కవులు. ఆచార పరమో ధర్మ సృత్యుక్త స్మార్త ఏవ చ తస్మాదస్మిన్ సదాయుక్తో నిత్యం స్యాదాత్మవాన్ ద్విజః అని చెప్పారు. ఆచారం అనేటువంటిది ఒక సర్వోత్కృష్టమైనటువంటి ధర్మమని స్మృతులు శృతి చాటుతూ ఉన్నది. కావున ఎవరైతే తమ యొక్క శ్రేయస్సును వాంఛిస్తారో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా సదాచార సంపన్నుడై ఉండవలే. ఎవరైతే సదాచార సంపన్నులై ఉంటారో అతనికి ఎటువంటి బాధ, ప్రమాదము, శారీరక మానసిక బాధలు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ధర్మబద్ధులైనటువంటి జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ధర్మము అనేది ఆచారం ధరించున్నది, మనం నిత్యం చేసేటువంటిది. చక్కగా స్నానం చేయి, మొహం కడుక్కో, బొట్టు పెట్టుకో, అన్నం తిను, హాయిగా నిద్రపో అని చెబితే ఇవన్నీ మనం చేసినట్లయితే మనకి ఏ రోగం రాదు. నువ్వు బొట్టు పెట్టమన్నావు కాబట్టి నేను పెట్టను, నువ్వు అన్నం తినమన్నావు కాబట్టి నేను తినను, నువ్వు కుడి చేత్తో తినమన్నావు కాబట్టి నేను ఎడం చేత్తో తింటాను అని చెప్పి ఎతిమత వేషాలు వేసారు అనుకోండి, ఎడ్డి వేషాలు, మడ్డి వేషాలు, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అనారోగ్యం నిన్ను చుట్టుకుంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సదాచార సంపన్నుడై జీవించాలి అని మన ధర్మం చెబుతుంది.